భాషను కాపాడుకోకుంటే తెలుగు జాతి ఉనికి కోల్పోతుందని ఆవేదన గింజుకుంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇక 16వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారని నేను చెప్పాను కదా అధ్యక్ష, తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి, ఆంగ్ల మాధ్యమం మీడియాపై ఆంక్షలను పార్లమెంట్లోనూ ప్రస్తావించాలి అని చెప్పాడు కదా అధ్యక్ష. తర్వాత ఆయన కొడుకు అధ్యక్ష, తెలుగు మాధ్యమం తప్పనిసరి లోకేష్ ఈనాడు, అది కూడా ఈనాడే అధ్యక్ష. ఇది ఆయన సుపుత్ర మాలోకం అధ్యక్ష. అధ్యక్ష ఇది మళ్ళా 16వ తారీఖున అధ్యక్ష, 16వ తారీఖున వాళ్ళకు సంబంధించిన ఇంకొక పత్రిక అధ్యక్ష, వాళ్ళకు సంబంధించిన జ్యోతి అని ఇంకొక పత్రిక కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళు కూడా అధ్యక్ష చంద్రజ్యోతి అని కూడా దాన్ని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు అధ్యక్ష, చంద్రజ్యోతి అని అధ్యక్ష. ఈ చంద్రజ్యోతి కూడా ఏమంటారు అధ్యక్ష, ముందడుగు తెలుగే, ఆ తర్వాతే ఇంగ్లీష్కు ప్రాధాన్యం. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అదే మళ్ళీ 21వ తారీఖు నవంబర్ అదే చంద్రజ్యోతిలో కూడా రాసిన ఐటమ్ అధ్యక్ష, ఇది రద్దుల శకం అధ్యక్ష, రాసింది ఇది రద్దుల శకం. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావా? అధ్యక్ష 22వ తారీఖున అధ్యక్ష, ఎప్పుడైతే ప్రజల్లో ఎప్పుడైతే ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం ఈయనకు అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం, 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. వెంటనే 22వ తారీఖున యూటర్న్ పరిపాలన అంతవరకు ఏమైనా అధ్యక్ష, చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంగ్లం 2 అవసరమే అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అండం మొదలుపెట్టాడు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి తుగ్లక్ 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష, తుగ్లక్ చర్యలు తూర్పార పట్టడం. ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలు తూర్పార పట్టండి, 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతా ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైనా అధ్యక్ష, పోనీ ఆ తర్వాత ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా, ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం చెప్తున్నా. నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు 2014. నాకు బాగా జ్ఞాపకం.
ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దేశ ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 2013కి మీరు చూస్తే 72% పూర్తి చేశాం. 19కి 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి, స్ట్రక్చర్స్ అన్ని పూర్తి